సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ధృవ అకాడమీ డైరెక్టర్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ పాలిటీ. ఇప్పుడు మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా గ్రూప్స్ సంబంధించి అనేక ఎగ్జామ్స్ డేట్స్ షెడ్యూల్ రిలీజ్ అయింది, కొన్ని నోటిఫికేషన్లు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి ఆ ఎగ్జామ్స్లో పాలిటీ సబ్జెక్ట్లో ఏం సిలబస్ ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ కావాలనే అంశాలపైన ఈ రాజు గారు, ధృవ అకాడమీ డైరెక్టర్ అండ్ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ పాలిటీ రాజు గారు, వారు అనేక విషయాలపైన మనకి ఆ పాలిటీలో ఎట్లా ఏ రకమైన విషయాలు ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వారు ఎక్స్ప్లెనేషను వినండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఇహా టీవీ. దిస్ ఈజ్ రాజు, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ అండి. సో మనకి వివిధ పోటీ పరీక్షలు ఇస్తుంది, అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి వివిధ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి దాంట్లో పాలిటీకి సంబంధించినటువంటి సిలబస్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి పోటీ పరీక్షల్లో మనకి పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే పాలిటీ ఉందో, ఈ పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి పాలిటీ సబ్జెక్ట్ నుంచి సిలబస్ ఏంటి, ఆ సిలబస్కి సంబంధించినటువంటి అంశాలపై మనం సమగ్రంగా అధ్యయనం చేద్దాం. ఇక్కడ ముఖ్యంగా చూడండి, పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇక్కడ బేసిక్గా మనం వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటటువంటి సందర్భంలో ఫస్ట్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే సిలబస్ పై ముందుగా అవగాహన అనేటువంటిది తెలుసుకోవడం. సిలబస్ అనేటువంటిది అవగాహన వచ్చిన తర్వాత మనకి బేసిక్గా ఏ అంశం నుంచి అధికంగా మార్కులు వస్తున్నాయి, ప్రీవియస్లో జరిగినటువంటి పోటీ పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి, ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి అంశాలను మనం గమనించవచ్చండి. ముందుగా పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనం పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ ఉందాం. ఇక్కడ సిలబస్కి సంబంధించిన దాంట్లో ఏపీపీఎస్సి, అదేవిధంగా టీజీపీఎస్సి. ఇక్కడ రెండింటికి సంబంధించిన దాంట్లో మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో కామన్ సిలబస్ ఉందండి. మనకి గ్రూప్ 2కి సంబంధించిన దాంట్లో ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 2కు సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి కామన్ సిలబస్ ఉందండి. మనకి ఏపీపీఎస్సి, టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2కి సంబంధించిన దాంట్లో పాలిటీకి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది కనుక మనం ఒక్కసారి చూస్తే, ఇక్కడ సిలబస్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ మనకి భారత రాజ్యాంగ పరిణామక్రమం, భారత రాజ్యాంగ పరిణామక్రమం, భారత రాజ్యాంగ పరిణామక్రమం. దీన్నే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అని కూడా అంటారండి. భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అని కూడా అంటారు. అది ఈ భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించిన దాంట్లో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన నుంచి ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో రూపొందించబడినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ చట్టాలకు సంబంధించిన అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తూ స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం 1కి 4 సార్లు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించిన దాంట్లో సబ్ టాపిక్స్ కనుక గమనిస్తే, ఇక్కడ ఫస్ట్ వన్ మనకి రెగ్యులేటింగ్ చట్టం. నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం. వీటి తర్వాత మనకి చార్టర్ చట్టాలు. నెక్స్ట్ దీని తర్వాత కౌన్సిల్ చట్టాలు. నెక్స్ట్ దీని తర్వాత మనకి భారత స్వాతంత్ర చట్టం, 1947.
సో ఈ అంశాలు అనేటువంటి వాటిని గమనించాలి. అంటే ఇక్కడ భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించిన దాంట్లో సో మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన నుంచి అని చెప్పాం. సో 31 డిసెంబర్ 1600, సో 31 డిసెంబర్ 1600 సంవత్సరం నాడు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి స్థాపన జరిగింది. వాస్తవానికి వ్యాపార వర్తక వాణిజ్య కార్యక్రమాలను నిర్వర్తించడం కోసం సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది భారతదేశానికి రావడం జరిగింది. సో ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఎలా మారింది అనేటువంటిది గమనించాలి. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటి, సో వర్తక వాణిజ్య కార్యక్రమాలను నిర్వర్తించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలక్రమేణా వ్యాపార వాణిజ్య కార్యక్రమాలతో పాటు పరిపాలన రంగం వైపుకి అడుగులు వేసింది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే రెగ్యులేటింగ్ చట్టం అంటున్నాం. సో రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన దాంట్లో సో ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటి దేనికోసం ఏర్పాటు చేయబడింది, సో రెగ్యులేటింగ్ అంటే నియంత్రణ అండి. దేన్ని నియంత్రించడం కోసం అంటే సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి అవినీతిని నిర్మూలించడం కోసమే రెగ్యులేటింగ్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. సో మన ఈ రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఏంటంటే సో భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టంగా దేని పేర్కొంటారని చెప్తాడు. సో దీన్నే రెగ్యులేటింగ్ చట్టం అంటామండి. సో కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని మనం కనుక అధ్యయనం చేస్తూ ఆ అంశాలకు సంబంధించినటువంటి వాటిపై సమగ్రంగా కనుక మనం అవగాహన కలిగి ఉన్నట్లయితే సో మనం చాప్టర్ పై ఉన్నటువంటి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ సులువుగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నాము చార్టర్ చట్టాలు అంటున్నాం. సో చార్టర్ చట్టాలు అంటే ఏంటి, అసలు కౌన్సిల్ చట్టాలు అంటే ఏంటి అంటే ఇక్కడ చార్టర్ చట్టాలకి కౌన్సిల్ చట్టాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే సో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన ఎప్పుడు జరిగింది అంటున్నాం, 31 డిసెంబర్ 1600. సో ఎప్పటి వరకు జరిగింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన 1858 నవంబర్ 1 వరకు జరిగిందండి. అంటే 1858 నవంబర్ 1 వరకు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరంటే సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది పరిపాలించింది. సో తర్వాత ఏం జరిగింది అంటే సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన అనేటువంటిది రద్దు చేయబడి భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన అనేటువంటిది ప్రారంభించబడింది. సో ఆ విధంగా సో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పాలన జరిగినటువంటి కాలంలో భారతదేశ పరిపాలన కోసం రూపొందించబడిన చట్టాలే కౌన్సిల్ చట్టాలు. అంటే 1858 కంటే ముందు ఉన్నటువంటి చట్టాలు చార్టర్ చట్టాలు, 1858 తర్వాత రూపొందించబడిన చట్టాలు కౌన్సిల్ చట్టాలు. మరి రెండిటికి తేడా ఏంటి అన్నప్పుడు 1858 కంటే ముందు భారతదేశాన్ని పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ, 1858 తర్వాత భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ ప్రభుత్వమే ప్రత్యక్షంగా పరిపాలన చేసింది. కాబట్టి ఇక్కడ 1858 నవంబర్ 1 తర్వాత రూపొందించబడిన చట్టాలే కౌన్సిల్ చట్టాలు. కాబట్టి ఈ కౌన్సిల్ చట్టాలకు సంబంధించిన దాంట్లో మనకి ప్రధానంగా 1861, అదేవిధంగా 1892, 1909, 1919 ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఫస్ట్ యూనిట్ చదివేటప్పుడు సో ఒక అంశాన్ని చదివేటటువంటి క్రమంలో ఒక అంశానికి మరో అంశానికి మనం సో లింక్ సిస్టంలో చదివితే సులువుగా మనం దీంట్లో మార్క్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ యూనిట్ ఏంటంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమం అని చెప్తున్నాం. ఈ భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని కనుక గమనించినట్లయితే దీంట్లో ప్రధానమైనటువంటి అంశాల్లో చార్టర్ చట్టాలు, కౌన్సిల్ చట్టాలు, భారత స్వాతంత్ర చట్టం అని చెప్తున్నాం. భారత స్వాతంత్ర చట్టం ఎప్పుడంటే 1947. అంటే భారతదేశం అనేటువంటిది సో ఒక సార్వభౌమాధికార దేశంగా ఏ రోజున అవతరించిందంటే సో ఇక్కడ 15 ఆగస్టు 1947న భారతదేశం ఒక సార్వభౌమాధికార దేశంగా అవతరించింది. అంటే ఆ రోజుతో భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన అనేటువంటిది అంతమైంది. అంటే ఈ విధంగా భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో ఈ అంశాలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించేటటువంటి క్రమంలో సో బ్రిటిష్ వారు రూపొందించినటువంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల నుంచి గ్రహించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రధానంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఇది మొదటి యూనిట్ అండి, భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించిన దాంట్లో మొదటి యూనిట్. సో నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో మనకి ప్రధానంగా మరి దీని తర్వాత రాజ్యాంగ పరిషత్
నెక్స్ట్ అదేవిధంగా రాజ్యాంగ భాగాలు, నెక్స్ట్ షెడ్యూల్స్. సో ఇవి మనకి మొదటి యూనిట్కి సంబంధించిన దాంట్లో సబ్ టాపిక్స్ అని చెప్తున్నాం. సో ఇక్కడ రాజ్యాంగ పరిషత్ అంటున్నాం. అంటే రాజ్యాంగ పరిషత్ అనేటువంటి దేనికోసం ఏర్పాటు చేయబడింది అంటే, సో భారత రాజ్యాంగ రచన కోసం సో కొంతమంది సమూహాలతో ఏర్పాటు చేయబడినటువంటి దాన్ని రాజ్యాంగ పరిషత్ అంటాం. అంటే రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడి కొంతమంది వ్యక్తుల సమూహాన్ని రాజ్యాంగ పరిషత్ అంటాం. అయితే ఈ రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన దాంట్లో మనకి వివిధ అంశాలపై అధ్యయనం చేయడం కోసం 22 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ 22 కమిటీలకు సంబంధించిన దాంట్లో వాటికి సంబంధించిన అధ్యక్షులు, అందులో ఉన్నటువంటి మెంబర్స్, సో ఏ కమిటీకి ఎవరు చైర్మన్గా వ్యవహరించారు అనేటువంటి అంశాలని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగ పరిషత్కి సంబంధించింది. నెక్స్ట్ రాజ్యాంగ భాగాలని చెప్తున్నాం. సో రాజ్యాంగ భాగాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో 22 భాగాలు ఉన్నాయండి. అదేవిధంగా 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 395 ఆర్టికల్స్ ఉండేవి. ప్రస్తుతం ఉన్నటువంటి భాగాల సంఖ్య 25, ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్ 12, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్స్ 470. అంటే ఈ విధంగా మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఉన్నటువంటి భాగాలు, అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఉన్నటువంటి షెడ్యూల్స్, రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఉన్నటువంటి ఆర్టికల్స్. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్స్ సంఖ్య ఎలా మారింది, నూతనంగా చేర్చబడినటువంటి షెడ్యూల్స్ ఏంటి, అదేవిధంగా నూతనంగా చేర్చబడినటువంటి భాగాలు ఏంటి, అవి ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్స్. అంటే ఇక్కడ షెడ్యూల్స్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉండేవండి. మరి ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్ 12 అని చెప్తున్నాం. అంటే నూతనంగా ఎన్ని చేర్చబడ్డాయి? 4 చేర్చబడ్డాయి. అలా చేర్చబడినటువంటి దాంట్లో ఉదాహరణ 9th షెడ్యూల్ చూడండి. 9th షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే రిజర్వేషన్స్, అదేవిధంగా భూ సంస్కరణలు. సో మరి 9th షెడ్యూల్ అనేటువంటి దాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారని అడగొచ్చు. 1951లో 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అంటే ఈ విధంగా ఒక్కొక్క షెడ్యూల్ దేనికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంది, సో ఆ షెడ్యూల్కి సంబంధించిన అంశాలు ఏంటి, వాటికి సంబంధించిన సమగ్రమైనటువంటి అంశాలపై మనం అధ్యయనం చేసి ఉంటే అందులో నుంచి మనం 1 మార్క్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా సిలబస్కి సంబంధించినటువంటి అంశాలపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం మార్క్స్ను పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకి మొదటి యూనిట్కి సంబంధించింది. అంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించింది. రాజ్యాంగ పరిణామ క్రమం అంటే సో సింపుల్, అందులోనే ఉందండి. ఏమని చెప్తున్నాము? సో రాజ్యాంగం రచించే నాటికి సో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో రూపొందించబడిన చట్టాల నుంచి సో రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండాలనేటువంటిది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో కాబట్టి ఇది మొదటి యూనిట్కి సంబంధించింది. ఇక నెక్స్ట్ మనకి 2వ యూనిట్ దీంట్లోనే సో రాజ్యాంగ విశిష్ట లక్షణాలండి. రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, అదేవిధంగా ప్రవేశిక. ఇది సెకండ్ యూనిట్ అని చెప్తాం. ప్రవేశిక అనేటువంటిది అంటే ఇక్కడ రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, సైలెంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. మరి దీనికి సంబంధించిన దాంట్లో ఉదాహరణ చూడండి. సో ఇక్కడ మనకి లిఖిత మరియు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అని చెప్తున్నాం. లిఖిత మరియు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అంటే భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది ఒక లిఖిత రాజ్యాంగం అని చెప్తున్నాము. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అని చెప్తున్నాం. సో ఇక్కడ దీనికి సంబంధించిన దాంట్లో మనం రాజ్యాంగ విశిష్ట లక్షణాలకు సంబంధించిన దాంట్లో దాదాపుగా ఒక 15 నుంచి 16 సబ్ టాపిక్స్ అనేటువంటి చూస్తాం. 15 నుంచి 16 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఉదాహరణ చూడండి. మొదటిది లిఖిత మరియు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం. సో రెండోది దృఢ మరియు అదృఢ లక్షణాల కలయిక. సో ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు. సో మరి ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా 15 అంశాలు ఈ రాజ్యాంగ విశిష్ట లక్షణాలు అనేటువంటి చాప్టర్లు ఉంటాయి. ఈ 15 అంశాలపై కనుక సమగ్రంగా మనం అధ్యయనం చేస్తే
ఇందులో నుంచి 2 నుంచి 3 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ చూడండి, లిఖిత మరియు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అని చెప్తున్నాం. అంటే వాస్తవానికి ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం అమెరికా దేశం అండి. సో ఆ విధంగా అమెరికా అనేటువంటిది మొట్టమొదటి లిఖిత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం అయితే, భారతదేశం కూడా ఒక లిఖిత రాజ్యాంగం అని చెప్తున్నాం. అంటే బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి మరుక్షణమే భారతదేశ పరిపాలన కోసం భారతదేశం కూడా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ విధంగా ఉన్నటువంటి రాజ్యాంగం భారతదేశానికి సంబంధించిన దాంట్లో భారత రాజ్యాంగం అనేటువంటిది కూడా లిఖిత రాజ్యాంగం అని చెప్తున్నాం. అదేవిధంగా ప్రపంచ రాజ్యాంగాలను కనుక అధ్యయనం చేసినట్టయితే ప్రపంచ రాజ్యాంగాలలోనే భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అని చెప్తున్నాం. అంటే ఎందుకు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగం అని చెప్తున్నాం అంటే, సో భారతదేశ రాజ్యాంగ రచన కోసం సో దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందండి. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగినటువంటి దేశం భారతదేశం. సో అదేవిధంగా భారతదేశ రాజ్యాంగాన్ని కనుక గమనించినట్లయితే భారతదేశ రాజ్యాంగంలో దాదాపుగా సో 395 ఆర్టికల్స్ని, అదేవిధంగా 22 భాగాలతో 8 షెడ్యూల్స్లతో భారతదేశ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ప్రస్తుతం అదే విధంగా ఉందంటే దాని యొక్క సంఖ్య మారుతూ ఉంది. అంటే ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగంతో పాటు సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగాన్ని కలిగినటువంటి రాజ్యాంగాల్లో భారతదేశ రాజ్యాంగం అని చెప్పొచ్చు. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగం అనేటువంటిది దృఢ మరియు అదృఢ లక్షణాల కలయికను కలిగి ఉంది. అదృఢ లక్షణాల కలయికను కలిగి ఉంది అంటే దృఢ మీన్స్ ఒక దేశ రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంట్ సో సవరించడానికి ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించడానికి కష్టతరంగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటాం. అదేవిధంగా అదృఢ రాజ్యాంగం అంటే సో ఇక్కడ ఒక దేశ రాజ్యాంగాన్ని ఆ దేశ పార్లమెంట్ సవరించడానికి సులభతరంగా సాధారణమైనటువంటి పద్ధతిలో సవరించడానికి సో సులభమైనటువంటి రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అంటాం. అంటే ఈ విధంగా రాజ్యాంగ విశిష్ట లక్షణాలు అనేటువంటివి దాదాపుగా మనకి 15 నుంచి 16 అంశాలు ఈ యూనిట్లో చూస్తాం. సో ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్. నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో మనకి రాజ్యాంగ ప్రవేశిక, సో ఇక్కడ ప్రవేశికనే ప్రియాంబుల్ అని చెప్తున్నాం. సో ఈ ప్రవేశిక అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. సో ఇక్కడ ప్రవేశికకు సంబంధించిన దాంట్లో మరి రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి దాన్ని దేనిని ఆధారంగా రూపొందించారంటే, సో ఇక్కడ లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానం ఆధారంగా ఆశయాలు అనేటువంటి తీర్మానం ఆధారంగా రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడం జరిగింది. మరి ఈ లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ ఎన్ని అంశాలతో అంటే 8 అంశాలతో లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానాన్ని 13 డిసెంబర్ 1946న రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారండి. సో ఈ విధంగా జవహర్ లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాలు అనేటువంటి తీర్మానం ఆధారంగానే రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, సో రాజ్యాంగ ప్రవేశిక దేనితో ప్రారంభమవుతుంది అంటాడు. అదేవిధంగా రాజ్యాంగ ప్రవేశికలో ప్రారంభంలోని ఆదర్శ పదాల సంఖ్య ఎన్ని అంటాడు. లేదా ప్రస్తుతం రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ఆదర్శ పదాల సంఖ్య ఎన్ని అంటాడు. లేదా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడినటువంటి సో నూతనంగా చేర్చబడినటువంటి పదాలను గుర్తించండి అంటాడు. కాబట్టి రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి దాంట్లో కేసెస్, అసలు ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా, లేదా అంతర్భాగం అయితే దానికి సంబంధించిన కేసును గుర్తించండి. ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు మనకి రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు అండ్ దానికి రిలేటెడ్గా సంబంధించిన కేసెస్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి వాటిని సో ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి అంశం చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీని తర్వాత మనకి గ్రూప్ 2లో ఉన్నటువంటి మేజర్ సబ్జెక్ట్లో సో మనకి సిలబస్ ఏంటంటే, సో ఇక్కడ ప్రాథమిక హక్కులు
నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. ఇది మనకి సెకండ్ వన్ అని చెప్పొచ్చు, ప్రాథమిక విధులు. సో దీంట్లో మనకి ఈ మూడింటిని కలిపి ఒక బేస్ చెప్పొచ్చు అండి. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. సో ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో క్వశ్చన్స్ అనేటువంటిది ఎలా అడుగుతాడు, అసలు హక్కు అంటే ఏంటి. సో ఇక్కడ హక్కు అనగా అధికారం అండి, లేదా అవకాశాన్ని కలిగి ఉండడం. హక్కు అనగా అధికారం లేదా అవకాశాన్ని కలిగి ఉండడం, అవకాశాన్ని కలిగి ఉండడం అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో సో భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కూడా సో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చేటువంటి సందర్భంలో 7 రకాలైనటువంటి హక్కులను కల్పించింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి హక్కుల సంఖ్య 6 అని చెప్తున్నాం. అయితే ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో మరి రాజ్యాంగంలోని ఎన్నో భాగం తెలియజేస్తుందంటే 3వ భాగం తెలియజేస్తుంది. ఎన్నో భాగం? 3వ భాగం. ఈ 3వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తున్నాయి. అయితే ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి 7 రకాలైనటువంటి హక్కులు ఉంటే ప్రస్తుతం 6 రకాలైనటువంటి హక్కులు ప్రస్తుతం ఉన్నాయి. మరి తొలగించబడినటువంటి హక్కు ఏంటిదంటే ఆస్తి హక్కు అని చెప్తున్నాం. ఆస్తి హక్కు. సో మరి ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారంటే 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించారు. సో ఇప్పుడు దీంట్లో ప్రధానంగా చదివేటప్పుడు అసలు ఆస్తి హక్కును తొలగించడానికి ప్రధానమైనటువంటి కారణానికి సంబంధించిన సో అంశాన్ని గుర్తించండి అంటాడు. అంటే సాధారణంగా మనం చదివేటప్పుడు ఏం చేస్తామంటే ప్రాథమిక హక్కులకు సంబంధించిన దాంట్లో జస్ట్ చదువుకుంటూ పోతాం. కానీ ఆస్తి హక్కుకు సంబంధించిన దాంట్లో అసలు వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటి, అసలు తొలగించడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ 9th షెడ్యూల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అండి? 9th షెడ్యూల్. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశం ఏంటిదంటే భూ సంస్కరణలు. ఏంటిదండి? భూ సంస్కరణలు, ల్యాండ్ రీఫార్మ్ యాక్ట్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. అయితే ఈ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి దానికి ఆస్తి హక్కుకు మధ్య వివాదమైనటువంటి లేదా వివాదాస్పదమైనటువంటి అంశం ఉందని గుర్తించి 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారంటే ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. సో ఇక్కడ మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించిన దాంట్లో అనేకమైనటువంటి కేసెస్ ఉన్నాయండి. సో ప్రతి హక్కుకు సంబంధించిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సమానత్వపు హక్కు అని చెప్తాం, లేదా స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కు, పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కు, సో అదేవిధంగా మత స్వాతంత్ర్యపు హక్కు. సో ఈ విధంగా ఉన్నటువంటి హక్కులకు సంబంధించిన దాంట్లో అనేకమైనటువంటి హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్, వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి రీసెంట్గా వచ్చినటువంటి కేసెస్. సో పాలిటీ అనేటువంటి దాంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, ఆ కరెంట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి కేసెస్ ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం మనకి రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ప్రస్తుతం ఒక కరెంట్ ఇష్యూస్గా చెప్పొచ్చు. సో ఇక్కడ మనకున్నటువంటి దాంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి సో అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం చూడొచ్చు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం గమనించాలి. అంటే ఇక్కడ రిజర్వేషన్ల ప్రస్తావన అనేటువంటిది విద్యాపరమైనటువంటి రిజర్వేషన్ అంటే ఆర్టికల్ 15 మీద చూస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి ఆర్టికల్ 16లో చూస్తాం. అంటే ఈ విధంగా రిజర్వేషన్ల అనేటువంటి ప్రస్తావనకు సంబంధించిన దాంట్లో రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చెల్లుబాటు అవుతాయని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి దాంట్లో గైడ్లైన్స్ ఏమని ఇచ్చింది అంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారం జనహిత్ అభియాన్ వర్సెస్ సో యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చెల్లుబాటు అవుతుందని చెప్పింది. ఇదే సుప్రీంకోర్టు రిజర్వేషన్ల యొక్క పరిధి అనేటువంటిది 50% మించరాదు అనేటువంటి గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. మరి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి, వాటిని మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాథమిక హక్కులకు సంబంధించిన దాంట్లో ప్రతి హక్కుకు సంబంధించినటువంటి దాంట్లో దానికి ఉన్నటువంటి కేసెస్ ఏంటి, ఆ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నటువంటి వాటిని గమనించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆదేశిక సూత్రాలండి. సో ఇక్కడ ఆదేశిక సూత్రాలకు సంబంధించిన దాంట్లో మనకి ఆదేశిక సూత్రాలు అనేటువంటివి అంటే సంక్షేమ రాజ్య స్థాపన కొరకు ఆదేశిక సూత్రాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.
సో ఇక్కడ రాజ్యాంగంలోని ఎన్నో భాగం అంటే 4వ భాగం తెలియజేస్తుంది. సో ఇక్కడ 4వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఆదేశిక సూత్రాల గురించి తెలియజేసినాయి. ఇక్కడ ఆదేశిక సూత్రాలను ఎక్కడి నుంచి గ్రహించామంటే, సో ఆదేశిక సూత్రాలని ఐర్లాండ్ నుండి గ్రహించాం. సో మరి ఈ విధంగా ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలకు సంబంధించిన దాంట్లో ఆదేశిక సూత్రాలను అమలు పరచాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఆదేశిక సూత్రాలని దేనికోసం మనం రాజ్యాంగంలో పొందుపరచామంటే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించడం లేదా ప్రజా సంక్షేమం కొరకు ఆదేశిక సూత్రాలని రాజ్యాంగంలో పొందుపరచాం. సో వీటికి సంబంధించినటువంటి దాంట్లో మరి ఆదేశిక సూత్రాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచినట్లయితే ఒక పౌరుడిగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు అంటే ఆశ్రయించడానికి అవకాశం లేదని చెప్తున్నాం. అదే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. సో ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంరక్షణ కోసం ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు సో 5 రకాల రిట్స్లను జారీ చేస్తాయి. అంటే ప్రాథమిక హక్కులకి న్యాయ సంరక్షణ ఉంది, ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ అనేటువంటిది లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాథమిక విధులకు సంబంధించి, సో ఇక్కడ ప్రాథమిక విధులకు సంబంధించిన దాంట్లో మనకి ప్రధానంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు అనేటువంటి రాజ్యాంగంలో లేవండి. సో ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి సో ఇక్కడ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకి సో ప్రాథమిక విధులని స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సులను అనుసరించి ప్రాథమిక విధులని 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చడం జరిగింది. సో ఇక మరి రాజ్యాంగంలో అంటే దాదాపుగా 26 సంవత్సరాల తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 26 సంవత్సరాల తర్వాత సో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో నూతనంగా చేర్చడం జరిగింది. మరి ప్రాథమిక విధులకు సంబంధించిన దాంట్లో ఎక్కడి నుంచి గ్రహించామంటే రష్యా నుండి గ్రహించాం. సో ప్రారంభంలో ప్రాథమిక విధుల సంఖ్య 10, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాథమిక విధుల సంఖ్య 11. అంటే నూతనంగా మనకి 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నూతనంగా 11వ విధిని చేర్చడం జరిగింది. సో ఈ 11వ విధి ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు గల బాలబాలికలను పాఠశాలకు పంపించడం ప్రతి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల యొక్క బాధ్యత అనేటువంటి దాన్ని తెలియజేసింది. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రాథమిక విధులు అనేటువంటివి కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. సో ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ ప్రాథమిక విధులను పాటించనట్లయితే వారిపై చర్యలు తీసుకోవచ్చా అంటే చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. సో ఈ మూడింటి నుంచే మనకి గ్రూప్ 2కి సంబంధించిన దాంట్లో ఏపీపీఎస్సికి సంబంధించి మనకి పాలిటీకి సంబంధించిన దాంట్లో 75 మార్క్స్, టీజీపీఎస్సికి సంబంధించిన దాంట్లో పాలిటీ నుంచి 50 మార్కులు అండి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 3కి సంబంధించింది. అది ముఖ్యంగా ఉన్నటువంటి వెయిటేజ్ అనేటువంటిది గమనిస్తే మనకి ఈ 3 చాప్టర్ల నుంచే ప్రధానంగా అత్యధికంగా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి వాటిని సో పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా మనకి ఆర్టికల్ 12 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేటువంటి 51 సబ్ క్లాస్ ఏ అనేటువంటి వాటిని ప్రధానంగా మనం గమనించాల్సి ఉంటుంది. సో వాటికి సంబంధించిన అంశాలపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ మనకి ప్రధానమైనటువంటి మరో చాప్టర్ ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో మనకి కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలోని ఎన్నో భాగం తెలియజేస్తుంది 5వ భాగం తెలియజేస్తుంది. 5వ భాగం తెలియజేస్తుంది. సో ఇక్కడ 5వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం గురించి తెలియస్తాయి. 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం గురించి తెలియస్తుంది. సో ఇక్కడ 5వ భాగాన్ని మరలా 5 అధ్యాయాలుగా వర్గీకరణ చేయొచ్చండి. 5 అధ్యాయాలుగా వర్గీకరణ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వన్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ, నెక్స్ట్ కేంద్ర శాసన నిర్వాహక శాఖ, నెక్స్ట్ అదేవిధంగా
సో రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్, నెక్స్ట్ అదేవిధంగా మనకి సో న్యాయ వ్యవస్థ, కేంద్ర న్యాయ వ్యవస్థ మీన్స్ సుప్రీంకోర్టు అని చెప్పొచ్చు, సుప్రీంకోర్టు. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి కాగ్. సో ఈ విధంగా మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే చాప్టర్ ఉందో ఈ చాప్టర్కి సంబంధించిన దాంట్లో కేంద్ర కార్యనిర్వాహక శాఖ అని చెప్తున్నాం. మరి కేంద్ర కార్యనిర్వాహక శాఖ అనేటువంటి దాంట్లో అంతర్భాగంగా ఎవరెవరు ఉంటారంటే సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, నెక్స్ట్ ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి అని చెప్తున్నాం. ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి, అటార్నీ జనరల్. సో దీనికి సంబంధించిన దాంట్లో మనకి కేంద్ర కార్యనిర్వాహక శాఖని మళ్ళీ 2 భాగాలుగా అధ్యయనం చేయొచ్చు. సో ఇక్కడ వాస్తవమైనటువంటి కార్యనిర్వహణాధికారులు ఎవరు, సో నామమాత్రపు కార్యనిర్వహణాధిపతి ఎవరు అంటే ఇక్కడ నామమాత్రపు కార్యనిర్వహణాధిపతి అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అని చెప్తాం. వాస్తవమైనటువంటి కార్యనిర్వహణాధిపతి అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి. సో నెక్స్ట్ కేంద్ర శాస్త్ర నిర్వాహక శాఖ, ఇందులో మనకి ప్రధానంగా మనకి సో ఆర్టికల్ వచ్చేసరికి 79 నుంచి 122 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర శాస్త్ర నిర్వాహక శాఖ గురించి తెలిసినాయి. సో దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి 79 నుంచి 122 వరకు ఉన్నటువంటి దీంట్లో ప్రధానంగా మనకి సో ఇక్కడ పార్లమెంటరీ నిర్మాణం వస్తుంది, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటిది వస్తాయి. సో నెక్స్ట్ ఆర్డినెన్స్. సో ఇక్కడ రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్కి సంబంధించిన దాంట్లో ఆర్టికల్ 123 అనేటువంటిది వస్తుంది. సో ఏ సందర్భంలో రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఆర్డినెన్స్ని జారీ చేస్తారు, అసలు ఆర్డినెన్స్కి సంబంధించిన దాంట్లో సో కాలపరిమితి ఎంత, ఆర్డినెన్స్ అనేటువంటిది కొనసాగాలి అంటే మళ్ళీ పార్లమెంట్ సో ఉభయ సభలు ఏ విధంగా ఆమోదించాలి, వాటికి సంబంధించిన అంశాల గురించి చూస్తాం. నెక్స్ట్ సుప్రీంకోర్టు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. సో ఇక్కడ సుప్రీంకోర్టుకి సంబంధించిన నిర్మాణము, అదేవిధంగా సుప్రీంకోర్టు అనుసరించినట్టు అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థని ఎందుకు అంటున్నాము, సో ఎక్కడి నుంచి గ్రహించాము, సుప్రీంకోర్టు పనిచేసే విధానం ఏంటి, వాటికి సంబంధించిన అంశాల గురించి చూస్తాం. నెక్స్ట్ కాగ్. సో ఇక్కడ కాగ్కి సంబంధించిన దాంట్లో ఆర్టికల్ 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేది చూస్తాం. సో ఇది కాగ్కి సంబంధించింది. అంటే ప్రధానంగా మనకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి, నెక్స్ట్ లోక్సభ, రాజ్యసభ, నెక్స్ట్ స్పీకర్, నెక్స్ట్ అదేవిధంగా మనకి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి వ్యవస్థ, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. అంటే దీంట్లో కరెంట్ ఇష్యూస్ ఇంపార్టెంట్ అండి. కేంద్ర ప్రభుత్వం నిర్మాణం దాంట్లో మనకి ప్రధానమంత్రి నియామకము, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి దాంట్లో కరెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో వాటికి సంబంధించింది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి లోక్సభ ఎన్నోది, అదేవిధంగా లోక్సభకు సంబంధించిన దాంట్లో మనకి సో ప్రొటెం స్పీకర్గా ఎవరు పనిచేశారు, నెక్స్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ వ్యవస్థ అంటే స్పీకర్ ఎవరు, వాటికి సంబంధించిన అంశాల గురించి ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నట్లయితే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అనేటువంటి దాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది మీకు అర్థమైతే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే దీనికి దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మనం పోటీ పరీక్షలో చదివేటటువంటి క్రమంలో ఖచ్చితంగా మనకి సో ఇక్కడ ఆర్టికల్ 12 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటే మేజర్గా మీరు పాలిటీలో దాదాపుగా 60% మార్క్స్ అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు కేంద్ర ప్రభుత్వం గురించి సంపూర్ణంగా కనుక అవగాహన కలిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్మాణం ఈజీ అవుతుంది. సో ఉదాహరణ చూడండి, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 74 తీసుకోండి. సో ఆర్టికల్ 74కి సంబంధించి దేని గురించి తెలియజేస్తుందంటే సో ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 అనేటువంటిది అంటే సో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సలహాను అనుసరించి రాష్ట్రపతి దేశ పరిపాలన నిర్వర్తిస్తాడని తెలుస్తుంది. ఏ ఆర్టికల్ ఇది? 74 సబ్ క్లాస్ 1. సో ఇప్పుడు రాష్ట్రానికి కన్వర్ట్ చేయాలంటే దీనికి మీరు 89 కూడుకోండి. సో 89 కూడితే ఏమొస్తుంది మనకి? ఆర్టికల్ 163 వస్తుంది. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది? ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు అనుసరించి సో గవర్నర్ రాష్ట్ర పరిపాలన నిర్వర్తిస్తాడు. అంటే ఇక్కడ పదం ఏం మారింది? జస్ట్ ప్రధానమంత్రి అనేటువంటి పదం దగ్గర ఇక్కడ ముఖ్యమంత్రి అనేటువంటి పదం వచ్చింది. అంటే ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని కనుక సంపూర్ణంగా అవగాహన కలిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్స్ని జస్ట్ యాడ్ చేసుకుంటూ పోతే ప్రధానమంత్రి అనే ప్లేస్లో ముఖ్యమంత్రి అనేటువంటి పదం వస్తుంది.
కాబట్టి అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే సో గ్రూప్ 2 గ్రూప్ 3లో అత్యధికంగా స్కోర్ చేయాలి అంటే ప్రాథమిక హక్కుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వరకు సో పూర్తిగా అవగాహన కలిగి ఉంటే మిగిలిన అంశాలపై సులువుగా మనం పట్టు సాధించవచ్చు అని చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని కనుక గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం, సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది అంటాడు. సో వాస్తవానికి గమనించాలంటే రాజ్యాంగంలోని 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం గురించి తెలియజేసింది. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం గురించి తెలియజేసింది. సో ఇక్కడ 6వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 152 నుంచి 237 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తాయి. మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్నప్పుడు ఒకటి గవర్నర్, నెక్స్ట్ అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రిమండలి, ముఖ్యమంత్రి మంత్రిమండలి, నెక్స్ట్ అదేవిధంగా మనకి విధానసభ, విధాన పరిషత్, నెక్స్ట్ హైకోర్టు. సో ఈ అంశాలపై కనుక మీరు సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటే సో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటి, సో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటికి లింక్ చేస్తూ చదవాలండి. సో దీంట్లో మనకి గవర్నర్ వ్యవస్థ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేశ ప్రథమ పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి అని చెప్తాం. మరి రాష్ట్ర ప్రథమ పౌరుడు ఎవరంటే గవర్నర్ అని చెప్తున్నాం. అదేవిధంగా దేశ పరిపాలన ఎవరి పేరు మీద నిర్వహించబడుతుందంటే దేశ పరిపాలనకు సంబంధించిన దాంట్లో సో రాష్ట్రపతి పేరు మీద. మరి రాష్ట్ర పరిపాలన ఎవరి పేరు మీద నిర్వహించబడుతుంది, గవర్నర్. అంటే ఇక వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ఒకదానికి ఒకటి లింక్తో మనం చదవగలిగితే ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి చాప్టర్ని పర్ఫెక్ట్గా చదివితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో జస్ట్ ఆర్టికల్స్ని మార్చుకుంటూ పోతే సో ఇక్కడ మనకి ఉన్నటువంటి అంశాలు అనేటువంటిది అవే వాటిని తెలియజేస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రధానమంత్రిని నియమించేది ఎవరు అంటాం, ప్రధానమంత్రిని నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. మరి ముఖ్యమంత్రిని నియమించేది ఎవరు, గవర్నర్. అంటే ఇక్కడ ఒక సీక్వెన్సీ ప్రకారం చదవగలిగితే సులువుగా మనం మార్క్స్ అనేటువంటి దాన్ని పొందొచ్చు. అదేవిధంగా అంశాలకు సంబంధించిన దాంట్లో సరికాని సరైనటువంటి అంశాలను గుర్తించండి అనేటువంటి ఇస్తున్నాడు. అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ జతపరచం అనేటువంటిది ఇస్తున్నాడు. అసెర్షన్స్ అనేటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అంటే ఒక అంశానికి సంబంధించిన దాంట్లో బట్టి పట్టకుండా ఒక అంశానికి మరో అంశానికి సంబంధించిన వాటిని లింక్ సిస్టంలో కనుక చదవగలిగితే మనం పాలిటీలో ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి స్థానిక సంస్థలు అండి, స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్. సో ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి స్థానిక సంస్థలు అంటున్నాం. స్థానిక సంస్థలు, స్వపరిపాలన. అయితే దీంట్లో లోకల్ బాడీస్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా 73వ రాజ్యాంగ సవరణ చట్టం, నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం. అంటే ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే లోకల్ బాడీస్ అంటే సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అభివృద్ధి అనేటువంటిది సాధించాలి అంటే సో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో సో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు అనేటువంటి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ప్రధానంగా స్థానిక సంస్థలు బలోపేతం చేయడం కోసం వాటికి రాజ్యాంగబద్ధత అనేటువంటిది కల్పించడం జరిగింది. అలా రాజ్యాంగబద్ధత కల్పించడం కోసమే 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలను తీసుకొచ్చారు. అయితే దీనికి వాస్తవానికి సో మనకి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో ఇది పంచాయతీ నిర్మాణానికి సంబంధించింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం మున్సిపాలిటీ నిర్మాణానికి సంబంధించింది. ఇక్కడ పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన అంశాలను కనుక మీరు సంపూర్ణంగా అవగాహన కలిగి ఉంటే 74 మున్సిపాలిటీ నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఈజీ అండి. అంటే మీరు పర్ఫెక్ట్గా చదవాల్సింది ఏంటి, 73వ రాజ్యాంగ సవరణ చట్టం. మరి ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా సో గతంలో పివి నరసింహారావు కంటే ముందు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ సో ఎల్ఎం సింఘ్వి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ స్థానిక సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించడం కోసం అవసరమైన సలహాలు సిఫార్సు చేయడం కోసం ఎల్ఎం సింఘ్వి కమిటీని ఏర్పాటు చేశారు.
అలా ఎల్ఎం సింఘ్వి కమిటీ ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 64, 65వ రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకురావడం జరిగింది. కానీ ఈ 64, 65 రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లులు పార్లమెంట్లో ఆమోదాన్ని పొందలేకపోయాయి. దీంతో తర్వాత వచ్చినటువంటి పివి నరసింహరావు 64, 65వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోపాలను సవరించి తిరిగి 73, 74వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా 1991 సెప్టెంబర్ 16వ తేదీన 73, 74వ రాజ్యాంగ సవరణ బిల్లులని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో వీటిని 1992 డిసెంబర్ 22న లోక్సభ ఆమోదించింది. నెక్స్ట్ 1992 డిసెంబర్ 23న రాజ్యసభ ఆమోదం అనేటువంటి జరిగింది. సో ఇప్పుడు ఉభయ సభల యొక్క ఆమోదం పొందినటువంటి ఈ బిల్లు సో రాష్ట్రాల్లోని అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం 25 రాష్ట్రాల్లో అప్పటికి 17 రాష్ట్రాలు ఆమోదించడంతో తిరిగి రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపించడం జరిగింది. దీన్ని 1993 ఏప్రిల్ 20వ తేదీన సో నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 73, 74వ రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించడం జరిగింది. సో దీంతో మనకి 73, 74వ రాజ్యాంగ సవరణలు ఆమోదించినటువంటి సందర్భంలో సో ఇవి చట్ట రూపం దాల్చినటువంటి క్రమంలో వీటి కోసం రాజ్యాంగంలో 9వ భాగాన్ని మరియు 9A అనేటువంటి భాగాన్ని చేర్చడం జరిగింది. అంటే 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చినటువంటి భాగం 9వ భాగం. ఈ 9వ భాగం దేనికి సంబంధించిందంటే పంచాయతీ నిర్మాణానికి సంబంధించింది. అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా చేర్చినటువంటి భాగం 9A. సో ఇది దేనికి సంబంధించిందంటే మున్సిపాలిటీ నిర్మాణానికి సంబంధించింది. అంటే ఇక్కడ స్థానిక సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించడం కోసమే 73, 74వ రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకురావడం జరిగింది. సో అలా 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో రాజ్యాంగంలో నూతనంగా చేర్చినటువంటి భాగాలు 9A. అదేవిధంగా షెడ్యూల్స్ ప్రకారం చూస్తే 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనం 73వ రాజ్యాంగ సవరణ చట్టంపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం మనం సంపూర్ణంగా చదవాల్సిన అవసరం కూడా లేదు. ఒక లింక్ సిస్టమ్ ద్వారా వెళ్ళొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత మనకి సో కేంద్ర రాష్ట్రాల మధ్య సో శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలు కేంద్ర రాష్ట్ర శాసన అదేవిధంగా పరిపాలన ఆర్థిక సంబంధాలకు సంబంధించిన అంశాలను సో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అంటే భారతదేశం అనేటువంటిది సమైక్య విధానాన్ని అనుసరిస్తుందా లేదా సమైక్య విధానం వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో మరి కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన అనేటువంటి జరిగిందా, వాటికి సంబంధించిన అంశాలు ఏంటి. సో ఆర్టికల్స్ సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆర్టికల్ 245 నుంచి 300A వరకు ఉన్నటువంటి అంశాలపై సంపూర్ణమైనటువంటి అంశాలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్స్ రంజిత్ సింగ్ సర్కారియా కమిషన్ కావచ్చు, అదేవిధంగా మనకి దాంతోపాటు మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ కావచ్చు, నెక్స్ట్ పుంచి కమిషన్ కావచ్చు. ఈ విధంగా కమిషన్స్ చేసినటువంటి సిఫార్సులు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వాటిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర శాసన పరిపాలన సంబంధాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. కేంద్ర రాష్ట్ర శాసన పరిపాలన సంబంధాలకు సంబంధించిన దాంట్లో అధికారాల విభజన ఎలా జరిగింది, ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు, నెక్స్ట్ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటికి సంబంధించిన అంశాలపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఎలా ఉన్నాయి, సో ప్రస్తుతం ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏంటి, నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్స్ ఏంటి, వాటికి సంబంధించిన అంశాలు అనేటువంటి చూడాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ మనకి సో దీంతో పాటు రాజ్యాంగబద్ధ సంస్థలు నెక్స్ట్ రాజ్యాంగేతర సంస్థలు. సో ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థలకి రాజ్యాంగేతర సంస్థలకి తేడా ఏంటి, సో రెండింటికి సంబంధించిన దాంట్లో ఒకటి గమనించాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే రాజ్యాంగంలో ఏదైనా ఒక భాగము అదేవిధంగా దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ కనుక గుర్తించబడితే అలాంటి వాటిని రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం.
రాజ్యాంగేతర సంస్థలు అంటే రాజ్యాంగంలో భాగం కానీ ఆర్టికల్ కానీ ఉండదు, కానీ అలాంటి వాటికి సంబంధించిన దాంట్లో రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం. సో ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించిన దాంట్లో ఉదాహరణ చూసినట్లయితే మనకి అటార్నీ జనరల్, అదేవిధంగా మనకి దాని తర్వాత కాగ్ అని చెప్పొచ్చు, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్, నెక్స్ట్ దాంతోపాటు కేంద్ర ఆర్థిక సంఘం, అదేవిధంగా సంక్షేమ యంత్రాంగానికి సంబంధించిన దాంట్లో జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ ఓబీసీ కమిషన్. సో ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలకు సంబంధించినవి. సో ప్రస్తుతం వీటి యొక్క సంక్షేమం కోసం రాజ్యాంగంలో చేర్చబడిన అధికారులు ఏంటి, నెక్స్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్స్, వాటికి సంబంధించిన సీక్వెన్సెస్. నెక్స్ట్ రాజ్యాంగేతర సంస్థలకు సంబంధించిన దాంట్లో మనకి జాతీయ మహిళా కమిషన్ కావచ్చు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కావచ్చు, లోక్పాల్, లోక్యుక్త, వాటికి సంబంధించిన అంశాలు అనేటువంటి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా పూర్తిగా సిలబస్పై కనుక మనం అవగాహన కలిగి ఉంటే సో మనకి ఈజీగా మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో కరెంట్ ఇష్యూస్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంశాల్లో మనకి రిజర్వేషన్లకు సంబంధించిన ఒక ప్రక్రియ నడుస్తుంది. అదేవిధంగా జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో మరి భారతదేశం ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ప్రస్తుతం భారతదేశంలో ఇది సాధ్యమేనా, ఒకవేళ సాధ్యాలు అయితే సవరించవలసిన అంశాలు ఏంటి, వాటిపై ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటి, కమిషన్ చేసినటువంటి సిఫార్సులు ఏంటి, వీటన్నిటిని కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకి ఏపీపీఎస్సీ కావచ్చు, అదేవిధంగా టీజీపీఎస్సీ కావచ్చు. సో ఏ పోటీ పరీక్షలు నిర్వహించినా ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3లో పాలిటీ నుంచి 75 మార్కులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన దాంట్లో పాలిటీ నుంచి 50 మార్కులు ఉన్నాయండి. కాబట్టి ఈ విధంగా మనం ఈజీగా పాలిటీలో సిలబస్ అనేటువంటిది అవగాహన చేయగలిగితే సో ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ.